నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంట్రాక్టర్ హత్య కేసులో 7గురికి జీవిత ఖైదు. ఆస్తి వివాదాల నేపథ్యంలో రాపూర్ ప్రాంతంలో సివిల్ కాంట్రాక్టర్ను హత్య చేసిన కేసులో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించిన గూడూరు 7వ అదనపు జిల్లా న్యాయస్థానం. సమస్యలపై అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి. నెల్లూరులోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన జేసీ వెంకటేశ్వరు ఇతర అధికారులు. వైకాపా హయాంలోని అభివృద్ధి సంక్షేమ పథకాలు. ముత్తుకూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైభవంగా రాములోని కళ్యాణం. వెంకటాచలం మండలం చౌటపాలెంలో వెలిసిన శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణం పూజలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న వెంకయ్యనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో 15 ఏళ్ల క్రితం తీవ్ర సంచలనం సృష్టించిన సివిల్ కాంట్రాక్టర్ వాసిపల్లి రాఘవరెడ్డి హత్య కేసులో గూడూరు 7వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ అదనపు ఎస్పీ మోపూరు కళికా ప్రసాద్ రెడ్డి, డేగా దయాకర్ రెడ్డితో సహా 7గురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నెల్లూరుకి చెందిన వాసిపల్లి రాఘవరెడ్డి సివిల్ ఇంజనీర్ గా కాంట్రాక్టు పనులు నిర్వహించేవారు. 2011 డిసెంబర్ 13వ తేదీన రాపూరు చిట్వేల్ రోడ్లో జరుగుతున్న కాంట్రాక్టు పనులు పరిశీలించేందుకు తన టయోటా క్వాలిస్ కారులో వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో వారి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో రాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. 2011 డిసెంబర్ 19న వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో పెద్ద చెరువులో రాఘవరెడ్డి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహం తేలిపోకుండా నడుముకు కొబ్బరి తాడుతో బండరాయిని కట్టి చెరువులో పడేసినట్లు, ఆయన ప్రయాణించిన వాహనం ఆనవాళ్లు లేకుండా చేసి సాక్ష్యాలను చెరిపివేసేందుకు యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడే శవ పంచనామా చేసి కేసును హత్య కేసుగా మార్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వసంత కుమార్ మాట్లాడుతూ వాసిపల్లి రాఘవరెడ్డి హత్య కేసులో పూర్వాపరాలు పరిశీలించి 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి 7 మంది ముద్దాయిలకు జీవిత ఖైదు అలాగే అపరాధ రుసుం విధించడం జరిగిందని తెలిపారు. ఈ తీర్పుతో ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగిందన్నారు. పోలీస్ అధికారి అబ్దుల్ కరీం కేసును క్షుణ్ణంగా విచారించి సాక్షులను కోర్టులో హాజరుపరిచారని తెలిపారు. ఏపీపీ వెంట లైజనింగ్ అధికారి మల్లికార్జున ఉన్నారు. గూడూరు 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి గారు సంచలన తీర్పు చెప్పారు. ఆ కేసులో రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2011 డిసెంబర్ 13వ తేదీన జరిగినటువంటి హత్య కేసులో ఆ సివిల్ కాంట్రాక్టర్ అయిన వాసిపల్లి రాఘవరెడ్డిని కిడ్నాప్ చేసి అతన్ని హత్య గావించిన దాంట్లో ఆ కేసులో ప్రధాన ముద్దాయి డేగా దయాకర్ రెడ్డి మరియు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి కాళికా ప్రసాద్ రెడ్డి, మోపూరు కాళికా ప్రసాద్ రెడ్డి అడిషనల్ డిఎస్పీగా పనిచేసినటువంటి A8గా వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది ముద్దాయిలకు ఈరోజు గూడూరు గౌరవ న్యాయస్థానం 7వ అదనపు జిల్లా న్యాయస్థానం ఈరోజు జీవిత ఖైదు విధించడం జరిగినది. దీనిలో భాగంగా 2011లో జరిగినటువంటి కేసులో ఈరోజు కొన్ని రోజులుగా విచారణకు వచ్చి ఈరోజు తుది తీర్పు వెలువడించడమైనది. దాంట్లో ఉన్న ముద్దాయిలందరికీ 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి గారు జీవిత ఖైదు విధించడమైనది. కోర్టులో ప్రవేశపెట్టినటువంటి లైజన్ ఆఫీసర్ మల్లికార్జునరావు కానీ అలాగే రాపూర్ పోలీస్ సిబ్బంది కానీ పూర్తిగా సహాయ సహకారాలు
ఇచ్చి సరైన సమయంలో ప్రాసిక్యూషన్ తరఫున సాక్షుల్ని ప్రవేశపెట్టారు. దానికి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ, డివైఎస్పీ కానీ, అంతకుముందు ఉన్నటువంటి డివైఎస్పీ కానీ, అబ్దుల్ కరీం గారు కానీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, వీళ్ళంతా ప్రాసిక్యూషన్కి సహకరించి కోర్టులో వాళ్ళకి శిక్ష పడేటట్టు ప్రాసిక్యూషన్కి సహాయ సహకారాలు ఇచ్చారు. అదేవిధంగా ఈ తీర్పు వల్ల సామాన్య ప్రజల్లో ప్రతి ఒక్కరికి న్యాయస్థానాల మీద గౌరవం ఉండేటట్టు నమ్మకం కలిగినది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. నెల్లూరులోని కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తిక్కన ప్రాంగణంలో జేసీ వెంకటేశ్వర్లు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అధికారులు సావధానంగా విని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రధానంగా భూ సమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి అర్జీని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా పరిష్కారం చూపాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ప్రజలకు కార్పొరేట్ ఉచిత వైద్యాన్ని దరిచేరుస్తూ 44వ డివిజన్లో సోమవారం సాయంత్రం వైద్య శిబిరం నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఉన్న మహబూబ్ ఖాన్ పార్క్ వద్ద మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నారాయణ నేత్రజ్యోతి, నారాయణ దంత సురక్ష వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రజలకు పరీక్షలు చేసిన వైద్యులు అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి నాగేశ్వరరావు, నాయకులు ఏడుకొండలు అశోక్, హరికృష్ణ, బ్రహ్మం, కారంశెట్టి మహేష్, వెంకటరమణ, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కూర్చో ప్రస్తుతానికి వాడండి. మళ్ళీ 6 months కోసం చూపించుకోవాలి. ఓకేనా? 18 to 20 years వరకు పవర్ మారుతుంది. 6 నెలల నుండి కొన్ని వేల మందికి కళ్ళల్లో కాంతులు విరజల్లే విధంగా నారాయణ సార్ టీం మొత్తం నారాయణ హాస్పిటల్నే ప్రతి వార్డులో మూడే సార్లు ప్రతి ఒక్కళ్ళని పేదవాడిని చూడటం జరుగుతుంది. ప్రతి ఒక్క మనిషికి కామన్గా వచ్చే ప్రాబ్లములు కంటి ప్రాబ్లము, దంత ప్రాబ్లము. అయితే పేదవాడిగా పుట్టి పేదవాడి యొక్క బాధలు తెలిసిన పొంగూరు నారాయణ గారు పేదవాడు అనేవాడు హాస్పిటల్కి వెళ్ళేదానికి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. కాబట్టి ఒకరోజు వార్డులో తిరుగుతుండగా ఒక పెద్ద ఆమె నా కన్ను కనపడటం లేదని చెప్పిన దానికి ఆమె ఒక్కదానికే చేపించిందే కాకుండా కొన్ని వేల మందికి కంటి పరీక్షలు చేపిస్తూ, కంటి అద్దాలు ఇస్తూ, అదేవిధంగా దంత పరీక్షలు కూడా చేపిస్తూ దానికి అవసరమైనవి కూడా సమకూరుస్తూ చేస్తున్నారు. నారాయణ హాస్పిటల్నే ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నెల్లూరు ముద్దుబిడ్డ, అందరూ నెల్లూరు ప్రజలకి ఎంతో ఆణిముత్యం లాంటి వారు, మరియు ఆ ప్రజల జీవితాల్లో ఆశాకిరణం లాంటి వారు డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆలోచన విధానం నుంచి ఆవిర్భవించిందే మన నారాయణ గారు రూపొందించారు ఈ పథకాన్ని. నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష అనే 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికి 6 months అయింది. ప్రజాక్షేమమే తన లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు సార్ రూపొందించారు. దానిలో భాగంగానే ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ నారాయణ దంత సురక్ష మరియు నారాయణ నేత్రజ్యోతి అనే 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 11,800 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాము. దాదాపు 7,000 మంది వరకు ఉచితంగా అద్దాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది.
మన నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్లో మన నారాయణ సారు, మన మంత్రి, మన ఎమ్మెల్యే, మన మంత్రి గారు చేస్తున్న ఈ సేవల్లో ఈ యొక్క మెడికల్ క్యాంపులు పెడుతూ కంటికి, పంటికి మెయిన్గా ప్రతి ఒక్క పేదవాడికైతే, ఉన్నోళ్ళకైతే, మధ్యతరగతి వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి ఒక్క డివిజన్లో, అంటే మాది 44వ డివిజను, ఈ డివిజన్లో ఇది 3వసారి పెట్టడం. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మిగిలిపోతే నెక్స్ట్ మళ్ళీ వెంటనే నెల తిరక్క ముందే మళ్ళా పెట్టి వాళ్ళకి మళ్ళీ చూడడం, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే హాస్పిటల్కి తీసుకుపోయి వాళ్ళ హాస్పిటల్కి సూపర్ స్పెషాలిటీ వైద్యం ద్వారా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంటి ఆపరేషన్లు అయితేమి, కంటికి అద్దాలు అయితేమి, పంటికి రూట్ కెనాల్ అయితేమి, ప్రతి ఒక్కటి నారాయణ సార్ చేసే సేవల్లో ఇదొక భాగం. వైకాపా హయాంలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెట్టాయని, కూటమి పాలనలో అవినీతి, అరాచకం తప్ప అభివృద్ధి జాడ కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ముత్తుకూరు మండలం పైనాపురం, బ్రహ్మదేవం, ముత్తుకూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బల్కర్లతో తమ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ముత్తుకూరు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. బూడిద బల్కర్లతో చంద్రమోహన్ రెడ్డి బేరసారాలు ఆడడం, దానికి పోలీసులు వంత పాడడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలం మండలం చౌటపాలెంలో వెలుసిన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రాములోరి కళ్యాణం వైభవంగా జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శ్రీ సీతా లక్ష్మణ హనుమాన్ సమేత శ్రీ కోదండరాముని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో వారిని అర్చకులు ఘనంగా సత్కరించారు. ఈ కళ్యాణోత్సవంలో మొప్పవరపు హర్షవర్ధన్, రాధ దంపతులు, దీపా వెంకట్, బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గోవిందా చక్రగదాశార్ంగాక్షస్థలస్య భోగీంద్ర భోగశయనస్య
पुष्टिं शिवां शिवकरीं सदीं विमलां विश्वजननीं दृष्टिं दारिद्र्यनाशिनीं तेजपुष्करिणीं शान्तां शुक्लम् ददातु मे शुद्धिवासामलां ज्येष्ठावलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसवद्धिं च सर्वान् निर्नदमे गृहात् गन्धद्वारान्तरादर्शान् नित्यपुष्टाङ्करेशिनीः ईश्वरेकं सर्वभूतानां ताविहापह्वये श्रेयोगोविन्द गोविन्द गोविन्द जय श्रीराम 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 रामचंद्र स्वामिने वराजा वृणीध्वं चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरस आजास्य गौतमत्रयारुषे च మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలసిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో జరుగుతున్న ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ధుని పూజ పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని వెంకయ్య స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ముంగర విజయభాస్కర్ రెడ్డి విజయమ్మ దంపతులు వ్యవహరించారు. గుండుబోయిన వెంకయ్య యాదవ్ సహకరించారు.
समर्थ सद्गुरु भगवान वेंकटेश्वर महाराज की। अन्नदान महाप्रभु समर्थ सद्गुरु श्री भगवान वेंकटेश्वर महाराज की। ओम नारायण आदि नारायण ओम नारायण आदि आदि नारायण ओम नारायण आदि नारायण श्री समर्थ सद्गुरु भगवान वेंकटेश्वर महाराज की। समर्थ सद्गुरु भगवान वेंकटेश्वर महाराज की जय। में सृगच्च में वसचेस्निक संच में मह्यच्च में मोटेंडी संच में मह्यच्च में भृगच्च में नो कामच्च में सोमनसच्च में भद्रंच में सृगच्च में वसिच्च में भगच्च में द्रविणंच में यंताच में धत्ताच में क्षेमंच में विश्वंच में ऋतुंच में लहिंच में जीवायंतिंच में दीर्घायंतिंच में ओम शांति शांति शांति। समर्थ सद्गुरु भगवान वेंकटेश्वर महाराज की जय। अच्युत जनार्दन उपेंद्र हरये श्री कृष्ण परब्रह्मणे नमः। वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा मम उपात्त। ओम नारायण आदि नारायण 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 ओम नारायण आदि नारायण। మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మొంగర విజయ భాస్కర్ రెడ్డి విజయమ్మ దంపతులు వ్యవహరించారు. విశేషణ పంచామృత అభిషేక స్థానం సమర్పయామి. नमः पार्वती पतेर हर महादेव एवं नमस्ते रुद्रमन्यवतो देशवे नमः। नमस्ते स्तुतन्मने बाहुभ्यामुखते नमः। याद्युः शिवतमा शिवं भवोपदेतनुः शिवाजरभ्यायातपतयानोर्धिशानप्तचाकचाकचीः यामिशं गिरिशं तना असतो ध्यवोचदाजिव्यक्तो प्रथमोधिव्यापिषदिक्षुसिताः सहस्रशो वैशाखमिहेरहि महे अथो हन्तेभ्यो कर्म नमः। प्रपञ्चधन्वस्तवर्णयो सुमनो भव विद्युं दनक्कपर्जुनापुरुषलिशङ्गतिः या देहेतुर्मेरुस्तमहस्तेः बभूवतेतनुः तन्ये दिशां च पतये नमो नमः। वृक्षेभ्यो हरिकेशभ्यः पशूनां पतये नमः। सस्मिञ्जराय यत्मशे मते पथेनां पतये नमो। बब्लुषाय विव्याजिने एत्नादां पतये नमो। हरिकेशोपाय भीतिने पुष्टानां पतये भवस्ये हैत्ये जगतां पतये नमो। रुद्रायत्ता विश्वतः अदोषतिस्तवारेऽस्मिन् विदेहितम। नमस्ते स्तवगो विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय तिकथेवाय नमः। नमो हिरण्यबाहवे शैन्ये दिशान्तपतये नमो। देवक्षानापति भुवन्देवारुक्षदोषधीनापति नमो। उच्चैर्घोषाय कन्दयते पथ्येनापति नमो। कृतभेदाय दापते सत्त्वानां पतये नमः। नमः सहमानते परिवञ्चिते स्थायुर्नापति निचेरवे परिचराण्यान् नामति नमस्काविभ्योजगाय गमसज्जोमष्टनामति नमः। श्रीं शो नमः। ओम नमो भवाय रुद्राय नमः। सर्वाय पशुपते नमः। नीलग्रीवाय सिद्धगन्धाय नमो। कवर्धने चुय्यप्तकेशाय नमः। सहस्राक्षाय नमः। बृहदे शवर्षीये नमः। वृद्धाय समृद्धिने नमः। अग्र्याय गौतमाय नमः। आशिवे चाजिराय च शीभ्याय च यस्तद्वा अंजम्बयस्तद्वा आचया जानः
असव्यस्साम्भ्रो अरुणवत भभ्रस्व मङ्गलः ये चेयमागं रुद्रो अभितो दिक्षुस्ता सहस्रशो वैशाखं हिरदाहर्यः उदयनं विश्वाः भूतानि च दुष्टोमृयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीदुषे अधो युषत्वानो हन्तेभ्यो कर्म नमः प्रपञ्चधन्वस्तमुपन्नयोर्नान्योर्जाम्याच्यते सुपराता भागवो पावच जन्मसहस्राकिनी शेषवः पुरुषनिषङ्गतिः याते हेतुर्मेरुष्टमहस्तेः बभूव ते तनुहते आस्मा दिव्य संपूर्ण ग्रह स्वीवचन प्राप्ति फल सिद्धिरस्तु नमः अम श्रीगंधाय नमः भक्तवत्सलाय नमः भवाय नमः ओम शद्वाय नमः तिलोकेशाय नमः सिद्धिकंठाय नमः शिव ओम अंधकारसूदनाय नमः ओम गंगाधराय नमः ललाटाक्षाय नमः कालकालाय नमः कृपानिधिये नमः ओम भीमाय नमः परशुहस्ताय नमः मृगपानिये नमः ओम चिताधराय नमः ओम कैलासवासने नमः ओम कवचने नमः ओम गणे नमः ओम ऋषभारूढाय नमः ओम भस्मोद्धूलित विग्रहाय नमः ओम सामप्रियाय नमः ओम स्वरमयाय नमः त्रैमूर्त्ये नमः ओम अनीश्वराय नमः ओम सर्वज्ञाय नमः ओम परमात्मने नमः ओम सोम వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంట్రాక్టర్ హత్య కేసులో 7గురికి జీవిత ఖైదు. ఆస్తి వివాదాల నేపథ్యంలో రాపూర్ ప్రాంతంలో సివిల్ కాంట్రాక్టర్ను హత్య చేసిన కేసులో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించిన గూడూరు 7వ అదనపు జిల్లా న్యాయస్థానం. సమస్యలపై అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి. నెల్లూరులోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన జేసీ వెంకటేశ్వరు ఇతర అధికారులు. వైకాపా హయాంలోని అభివృద్ధి సంక్షేమ పథకాలు. ముత్తుకూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైభవంగా రాములోని కళ్యాణం. వెంకటాచలం మండలం చౌటపాలెంలో వెలిసిన శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణం పూజలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న వెంకయ్యనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.